బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ ప్రారంభం కాని ఇంటింటి సర్వే రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయనం చేయని బీసీ కమిషన్ మరోవైపు ఓటర్ల జాబితాపై స్టేట్ ఈసీ కసరత్తు బీసీలకు 42% రిజర్వేషన్పై కాంగ్రెస్ హామీ కొత్త కమిషన్ నిర్ణయంపైనే ఆశలన్నీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక బీసీ కులగణన ఇవన్నీ చేపడతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు బీసీలను అడుగడుగునా తొక్కుతూనే ఉన్నది. ఈరోజు చాలా రకాలుగా కనీసం బీసీ కులగణన చేయమన్నా కానీ ఇంతవరకు ఫస్ట్ అసెంబ్లీ ఎక్కడ డిసెంబర్లో దానికి ఒక గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి తప్ప ఒక అడుగు కూడా ముందు పడలేదు. ఎందుకు బీసీలో తీవ్ర ఇప్పుడు దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో బీసీ కులగణన చేయొచ్చు కదా ఒకరోజు చేస్తే మిగతా అంతా కూడా ప్రాసెస్ అంతా అయిపోయేది వర్క్ అంతా కూడా. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళు వాంటెడ్లీ బీసీలను బీసీలో కులగణన చేస్తే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ కులగణన చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది, ఈ రెడ్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. బీసీలకు అడుగడుగునా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూనే ఉంది. దీన్ని బీసీ సమాజం గ్రహించకపోతే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏవైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు కేసీఆర్ లాని మాయమాటలు చెప్పారు అనేటువంటి అపవాదు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి పాయింట్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.